నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. అన్నదాత సుఖీభవ 5వ విడత మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత మొత్తం 7,000 రూపాయల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. అన్నదాత సుఖీభవ పథకం 2025లో ప్రారంభమైంది. అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 2019లో ప్రారంభమైంది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండు కలిపి రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే అందించడం జరుగుతోంది. ఈ పథకంలో భాగంగా మనకు ఈ ఆర్థిక సంవత్సరం 2026 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతనైతే అందజేయడం జరిగింది. అదే 4వ విడత అన్నదాత సుఖీభవను అందజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే అందించడం జరిగిందండి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ 5వ విడతను విడుదల చేయడం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరనున్నాయి. అయితే ఈ డబ్బులు ఎప్పుడు చేరనున్నాయి, రైతన్నలు ఏం చేస్తే ఈ డబ్బులు ఖచ్చితంగా మీ అకౌంట్లోకి పడతాయి, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, అలాగే కౌలు రైతులకు సంబంధించిన అప్డేట్ ఏంటి, కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్నదాత సుఖీభవ పథకం 2025లో ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే ప్రారంభించింది. గత సంవత్సరంలో 3 విడతల్లో 20,000 రూపాయలు అందించింది. ఈ సంవత్సరం 7,000 రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి అయితే చేరిపోయాయి. ఇది పిఎం కిసాన్తో కలిసి అయితే పనిచేయడం జరుగుతుందన్నమాట. పిఎం కిసాన్ 2,000 రూపాయలు అందిస్తే అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు అయితే అందించనుంది. మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి. రైతన్నలందరూ ఈ డబ్బులు పొందాలి అంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అవేంటి అంటే ముఖ్యంగా ఈకేవైసీ అనమాట. ఈకేవైసీ చేసిన రైతులకు మాత్రమే డబ్బులు పడతాయి. మనకు ఇప్పటి వరకు అన్ని విడతల్లోనూ ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే డబ్బులు పడడం జరిగింది. ఇప్పుడు కూడా ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే డబ్బులు పడడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవకు సపరేట్గా మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా ఈకేవైసీ అయితే చేయించవలసి ఉంటుందండి. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే డబ్బులు మీ అకౌంట్లోకి చేరడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవకు ఈకేవైసీ చేయించాలి అంటే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకుల్ని కలిసినట్టయితే ఈకేవైసీ చేయించడం జరుగుతుంది. ఇక పిఎం కిసాన్కి సంబంధించి పిఎం కిసాన్ యాప్లో మీరు ఈకేవైసీ చేయించవచ్చు. పిఎం కిసాన్ యాప్ని మీరు గూగుల్లో అయితే సెర్చ్ చేసినట్టయితే ఈకేవైసీ యాప్ అని, పిఎం కిసాన్ ఈకేవైసీ యాప్ అని సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ యాప్ రావడం జరుగుతుంది. ఫేస్ రికగ్నిషన్ అథెంటికేషన్ ద్వారా మీకు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవచ్చు. ఈ యాప్లో మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. పిఎం కిసాన్ యాప్లో మనం ఈ ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. లేదా మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ కానీ మీసేవ సెంటర్కి కానీ వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయవచ్చు అనమాట. దానికి కొంచెం వాళ్ళు ఛార్జ్ చేస్తారు. దానితో మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవచ్చు. ఇంకా ఈకేవైసీ ప్రక్రియ అయితే ప్రారంభం కాలేదండి అన్నదాత సుఖీభవ పథకానికి. అయితే ఈ డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే ఆగస్టు 2వ వారంలో ఖచ్చితంగా ఈ డబ్బులు రిలీజ్ కాబోతున్నాయండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదలవుతున్న నేపథ్యంలో అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆగస్టు 2వ వారంలో ఈ డబ్బులు విడుదలవుతాయి. రైతన్నలందరూ దీనికోసం రెడీగా ఉండండి. లిస్ట్ కూడా త్వరలోనే విడుదల కాబోతోంది. రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే మొదలు కాబోతోంది అనమాట. ఇక రెండవది వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా మీరు ఆధార్ కార్డుకు మీ బ్యాంకు ఖాతాను లింక్ చేసుకుంటారు. ఇలా లింక్ చేసుకోవడం వల్ల డబ్బులు ఏ ఇబ్బంది లేకుండా మీ ఖాతాలోకి అయితే చేరిపోతాయి. గతంలో మీరు ఒకసారి లింక్ చేసుకున్నట్టయితే మళ్ళీ ఇంకొకసారి లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి డబ్బులు అయితే పడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే ఎన్పిసిఐ లింకింగ్ ఉందో లేదో సరిచూసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే డబ్బులు వేయడం జరుగుతుంది. కాబట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ. ఇప్పటికే చాలామంది రైతన్నలు అయితే పూర్తి చేసేసుకున్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని పొందడం జరిగింది. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య, ఈ గుర్తింపు సంఖ్య ద్వారా రైతులను గుర్తించడం జరుగుతుంది. రైతు ఏ పొలానికి చెందినవాడు, ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు, ఇలాంటి పూర్తి వివరాలను ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ పంట లేదా ఈ క్రాప్ అండి. రైతన్నలందరూ ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలన్నింటినీ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే మీకు పంట ఎప్పుడైనా నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం రావడం జరుగుతుంది. కాబట్టి ఈ పంట లేదా ఈ క్రాప్లో ఖచ్చితంగా మీ పంట వివరాలను నమోదు చేసుకోండి. ఇది బీమా డబ్బులు రావాలన్నా, నష్టపరిహారం డబ్బులు రావాలన్నా మీరు ఇది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం వర్షాలు అయితే సరిగ్గా కురిసే అవకాశం లేదు. కాబట్టి రైతన్నలందరూ ఖచ్చితంగా బీమా చేయించుకోండి. ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు ఈ నమోదు చేయించుకున్నట్టయితే నష్టం ఏమైనా జరిగినట్టయితే నష్టపరిహారం మీకు అందుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పంట ఈ క్రాప్లో మీ పేర్లను అయితే నమోదు చేసుకోండి. వెబ్ ల్యాండింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతన్నలందరూ మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఖచ్చితంగా మీ ఆధార్ను లింక్ చేసుకోండి. దీన్నే వెబ్ ల్యాండింగ్ అంటారు. ఒక్కొక్కసారి ఒకే పట్టాదారు పాస్ పుస్తకానికి 2 ఆధార్ నంబర్లు లింక్ అయి ఉంటాయి. ఇలాంటి సందర్భంలో కూడా మీకు పథకం డబ్బులు రావు. కాబట్టి వెబ్ ల్యాండింగ్ ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకం పొంది ఉంటారో వాళ్ళు సరిచూసుకోవాల్సి ఉంటుందన్నమాట. విఆర్ఓ గారి దగ్గర ఈ వెబ్ ల్యాండింగ్ చేయడం జరుగుతుంది. మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేయడం ద్వారా మీ డబ్బుల్ని మీరు సురక్షితంగా పొందవచ్చు. ఇక అన్నదాత సుఖీభవ ద్వారా కౌలు రైతులకు సంబంధించిన అప్డేట్ అయితే వెలువడిందండి. గత విడతలోనే వెలువడాల్సి ఉన్నింది రైతు డబ్బులు. అయితే CCRC కార్డ్స్ మంజూరు చేయడంలో ఆలస్యం అవడంతో ఈ CCRC కార్డ్స్ను ఇప్పుడు మంజూరు చేస్తున్న నేపథ్యంలో కొత్తగా ఎవరైతే కౌలు రైతులు CCRC కార్డ్స్ పొంది ఉంటారో వాళ్లకు అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఈ 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే అందించడం జరుగుతుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం కేవలం సొంత భూమి కలిగిన వాళ్ళకు మాత్రమే PM కిసాన్ డబ్బులు అందజేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండూ కలిపి 20,000 రూపాయలు కౌలు రైతులకు ఒకేసారి వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసమే ప్రభుత్వం CCRC కార్డ్స్ని అయితే మంజూరు చేస్తోంది. అంతేకాకుండా కౌలు రైతులకు రుణాలు పొందడానికి కూడా ఈ CCRC కార్డ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి CCRC కార్డ్స్ చేయించుకొని కౌలు రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కౌలు రైతులు ఈ CCRC కార్డ్స్ని అయితే చేయించుకోండి. ఇక కొత్తగా ఎవరైనా అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవాలనుకుంటే అన్నదాత సుఖీభవకు సపరేట్గా, PM కిసాన్కి సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రెండింటికి వేరువేరుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. PM కిసాన్కు pmkisan.gov.in అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. లేదా CSC సెంటర్కి వెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకము, అలాగే బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, ఆధార్ లింక్ అయిన ఫోన్ నంబర్ తీసుకెళ్ళినట్టయితే మీకు కొత్తగా అప్లై అయితే చేయడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవడం కోసం రైతు భరోసా కేంద్రానికి ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్తో వ్యవసాయ సహాయకులను కలిసినట్టయితే అక్కడ వాళ్ళు మీకు అన్నదాత సుఖీభవకు అప్లై అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కొత్తగా అప్లై చేసుకోవచ్చండి. ఇక మెంతా తుఫాను బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని అయితే అందజేస్తోందన్నమాట. దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. త్వరలోనే రైతుల అకౌంట్లోకి మెంతా తుఫాను బాధితులకు నష్టపరిహారం అయితే అందనుంది. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.